గుంటూరులో బయటపడ్డ ఘరానా మోసం. ఒరిజినల్ పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన మోసగాడు. సొంత తమ్ముడికే టోపీ పెట్టిన ఘనుడు. 126 గజాల కోసం రోడ్డెక్కిన రక్త సంబంధం. ప్రభుత్వ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్నపాటి లోపాలతో తప్పుదారి ఎంచుకుంటున్న మోసగాళ్లు. ఈ మోసగాళ్ల వ్యూహానికి ఉన్నతాధికారుల చేతుల్లో బలైపోయిన నగరపాలక సంస్థకు చెందిన సర్వేయర్ సుబాని. కొంతమంది ప్రజలు ప్రదర్శించే తెలివితేటలకు ఉన్నతాధికారులు వేసే వేటులో ఉద్యోగులు బలైపోతున్నారు. తప్పుడు జీపీఏ పత్రాలకు చూపించి ఏకంగా సబ్ రిజిస్టర్నే బురిడీ కొట్టించిన కేటుగాడు. గుంటూరులో పొలం పెట్టుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకోకుండా నరసరావుపేటలో చేసిన వైనం. పత్రాలు తేడా ఉండడంతో సర్వే సర్టిఫికెట్ ఇవ్వనందుకు ఏకంగా సర్వేయర్ సుబానిపై తప్పుడు ఆరోపణలు చేసి అతని ఉద్యోగానికే ఎసరు పెట్టాడు. చేస్తున్నాడు సార్, దాని మీద అర్జీ చేసి కేసులు పెడుతున్నాడు సార్. బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా రిజిస్టర్ లక్ష్మి, మాది వెంగళాయపాలెం అండి. పొలం వచ్చేసి నందివెలుగు రోడ్డు, పాత గుంటూరులో అండి. 590 అనే ప్లాట్లో మేము మా నాన్నగారు, మా తాతగారిది, మా నాన్నగారు మా ముగ్గురికి చేశారు. 100 గజాల కాడికి ముగ్గురు కూతుళ్ళకి. మాకు చెందిన పొలాన్ని మా పెద్దనాన్నగారు కుర్రా గాంధీ అనే అతను 570 అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి. డబల్ రిజిస్ట్రేషన్. తనకి పవర్ లేదు అసలు. మా నాయనమ్మ గారు చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడండి. మా ప్లాట్లోది తన మనవరాలకు చేశాడు. మాకు న్యాయం జరిపించాలి, మా ప్లాట్ మాకు ఇప్పించాలి. మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి షకిల్ అనే అతనికి అమ్ముకున్నాము. మేము తను ఇబ్బంది పడుతున్నాడు, మాకు న్యాయం జరిపించాలండి. దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి. న్యాయం జరిపించిన వాళ్ళని అట్లా పక్కన పెడితే ఎలాగండి? వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి న్యాయం జరిపించాలి. మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సర్వేయర్ గారికి మంచి రిపోర్ట్ ఇస్తే ఉన్న రిపోర్ట్ని న్యాయంగా ఇచ్చినందుకు తన విధుల్లోంచి పక్కకు తొలగించాలని చెప్పారు. అలా చేయటం కరెక్ట్ కాదండి. ఇది మాది మామూలుగా తాత నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది మా తాత గారిది, మా నాన్నగారు మాకు ఇచ్చారు. మేము కుటుంబ ఆర్థిక వ్యవసాయాల వల్ల పక్కన వాళ్ళకి అమ్ముకున్నాము. దానివల్ల ఇట్లా ఇబ్బంది పెడితే ఎలాగా? పక్కన వాళ్ళని కూడా ధర్నా వాళ్ళు కావాలని అలా చేస్తున్నారండి. మాకే న్యాయం జరగాలండి. మాదేనండి ఇది న్యాయంగా అయితే.